నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీకందరికీ తెలిసినట్లే ఆగస్ట్ 8 దగ్గర పడుతుంది. అంటే ఇప్పుడేంటి, లయన్స్ గేట్ అంటే పవర్ఫుల్ అబండెన్స్ పోర్టల్ ఈ ఏడాదిలో ఇప్పుడు వస్తుంది. ఇది ఇప్పుడు వస్తున్న ఈ పోర్టల్ వచ్చి ఎప్పుడు వచ్చేలాగా కాదు, ఇది 88 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో ఏంటి విశేషత అనేది నేను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో మీకు మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా చెప్పబోతున్నాను. మీరు గనుక ఇది విని అర్థం చేసుకొని ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేశారంటే మీ మేనిఫెస్టేషన్ తప్పకుండా మీకు వచ్చి తీరాల్సిందే వస్తుంది. సో నేను దీన్ని స్టార్ట్ చేసే కన్నా ముందు ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన విషయాలు తెలియబోతున్నాయి. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో మీరు లైక్ చేయండి, అప్పుడు ఈ వీడియో చాలామందికి ఇది సర్క్యులేట్ అవుతుంది, అందరికీ ఇది హెల్ప్ అవుతుంది మేనిఫెస్టేషన్కి. ఓకేనా? సో నేను ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఎందుకు ఇది 88 ఏళ్ల తర్వాత వచ్చింది, ఏంటి విశేషత అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు గమనించారంటే ఈ వీడియో ఎప్పుడు మీరు వింటారో అప్పటి నుంచే ఎక్కడ చూసినా మీకు రిపిటేటివ్ నంబర్స్ కనిపిస్తుంటుంది. 888, 111, 777 ఇలాంటివి, లేదంటే ఏంజల్ నంబర్సు, లేదా మీకు మంచి మంచి కళలు వస్తుంటాయి. ఇలా అన్నీ జరుగుతున్న టైంలోనే ఇదే టైంలో మీకు ఎక్కడో స్టక్ అయిపోయారు, ఎక్కడో మీరు మిమ్మల్ని మీరే ఎక్కడో పోగొట్టుకున్నారేమో, లేదా మీకు ఏది మంచి జరగట్లేదు, ఏదో మిమ్మల్ని వెనక్కి లాగుతుంది, ఇలాంటి ఫీలింగ్ కూడా జరుగుతుంది. రెండు ఒకే టైంలో జరుగుతుంది. మీకు అంత మంచి మంచి సైన్లు కనిపిస్తుంటాయి, కానీ మిమ్మల్ని వెనక్కి లాగుతుంటుంది. అంటే మీ పనులు ఏది కరెక్ట్గా జరగదు, అన్నీ ఆగిపోతుంటుంది, ఏదో మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇలా ఎందుకు ఇలా అంటే యూనివర్స్లో ఇప్పుడు 88 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో అదే టైంలో బుధగ్రహం వచ్చి మనల్ని వెనక్కు లాగుతుంది. ఇదే 88 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇలా ఒక పక్క ఏంజల్ నంబర్స్ కనిపిస్తుంది, అన్ని బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి, మీరు అనుకున్న వ్యక్తులు మీ ముందు ఉంటున్నారు, ఇలా సింక్రానిసిటీస్ ఇవంతా మంచి జరుగుతుంది, కానీ మీ పనులు ఏది ముందుకు జరగటం లేదు, మిమ్మల్ని ఏదో వెనక్కు లాగుతుంది. ఇలా అవుతుంటే కామెంట్లో షేర్ చేయండి, చూద్దాం. ఒక పక్క లయన్స్ గేట్, సో అన్ని పాజిటివ్స్ కనిపిస్తున్నాయి, మన మేనిఫెస్టేషన్ మనకు దొరికేస్తుంది అనే సైన్లు కనిపిస్తున్నాయి. ఇంకొక పక్క ఈ మర్క్యూరీ రెట్రోగ్రేడ్ అంటాం, అంటే బుధగ్రహం మనల్ని వెనక్కి లాగుతుంది. అంటే మనము మన ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళిపోతాము, మళ్ళీ నెగటివ్ మైండ్ సెట్కి, అన్నిటికీ కన్ఫ్యూజన్, అన్నిటికీ కోపం వస్తుంది, బాధేస్తుంది. ఇలా అంతా రెండిటి కలయికే ఈ ఒక విశేషత. ఇప్పుడు మనం మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం దాని మీదే ఫోకస్ చేయాలి. చాలా పేషెన్స్ ఉండాలి, మనలో చాలా ఓపిక ఉండాలి. మనకి ఈ మధ్యలో ఎవరొచ్చి మనల్ని కెలికినా, కోపం వచ్చినా, బాధేసినా చాలా ఓపికతో అన్నిటినీ భరించుకొని పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి ఈ టైంలో. ఇలా ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యన మేనిఫెస్టేషన్ చేసుకొని ఓపికగా ఉన్నప్పుడు ఏ నెగిటివ్ మైండ్ సెట్కి మనము అంటే దానికి లోనవ్వకుండా అలా ఉన్నప్పుడే మనకి మన మేనిఫెస్టేషన్ ఈజీగా దొరికేస్తుంది. అందుకు ఈ 12వ తారీఖు వరకు చాలా మంచి రోజులు ఇవి, చాలా ఎనర్జెటిక్. ఎందుకు అనేసి ఇప్పుడు వివరిస్తాను. సో ఈ 888 పోర్టల్ అంటే లయన్స్ గేట్ అంటే ఏంటి అని చెప్తాను. ఇప్పుడు ఈ లయన్స్ గేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు మరియు ఇంకొక బ్రైటెస్ట్ నక్షత్రం సిరియస్ అనే నక్షత్రం, ఇవి రెండు కలయిక. ఈ టైంలో సూర్యుడే ఎంత బ్రైట్గా ఉంటాడు, ఎంత షైనింగ్ అని మనకు తెలిసిందే. సూర్యుని కన్నా 20% ఎక్కువగా ఉంటుంది ఈ సిరియస్ అనే నక్షత్రాన్ని ఒక బ్రైట్నెస్. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, సూర్యుడే ఎంత పవర్ఫుల్లో, కానీ సూర్యుడి కన్నా
20% ఎక్కువ సైజులోనూ పెద్దది, ఎనర్జీను పెద్దది, దాని ఒక బ్రైట్నెస్ అంతా 20% పెద్దది. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అది ఎలా ఉండొచ్చు. కాబట్టి ఈ ఒక పోర్టల్లో ఈ టైంలో అంటే 12వ తారీఖు వరకు మనకి ఉత్త సోలార్ ఎనర్జీ మాత్రమే దొరకడం లేదు, మనకి కాస్మిక్ లైట్ కూడా దొరుకుతుంది. ఈ కాస్మిక్ లైట్ ఏం చేస్తుందంటే మనలో మన ఇంట్యూషన్ని యాక్టివేట్ చేస్తుంది, అంటే మన అంతఃప్రజ్ఞని యాక్టివేట్ చేస్తుంది. తర్వాత మనకు యూనివర్స్ ఏదో గిఫ్ట్లు ఇవ్వాలని అనుకుంటుంది. మనము పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి మేనిఫెస్టేషన్స్ అన్నీ చేసుకుంటాం కదా, ఏం మేనిఫెస్ట్ చేసుకున్నామో దాని గిఫ్ట్స్ ఇప్పుడు ఇవ్వబోతోంది. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు ఈ టైంలో. సో మనము మన లోపల, మన హృదయం లోపల ఎక్కడో ఏదో బాధలున్నా అది ఇప్పుడు హీల్ అయిపోతుంది పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు. ఇది ఎలా అంటే ఈ టైంలో అబండెన్స్ని మ్యాగ్నెట్ లాగా పీల్చుకుంటుంది, అది ఆకర్షిస్తుంది. సూర్యుడు వచ్చేసి పురుష శక్తి, అంటే విల్ పవర్కి సంకేతం, ఒక క్లారిటీకి సంకేతము. మనం ఏమైనా చెయ్యాలి అంటే దానికి మనలో ఒక స్ట్రాంగ్ అర్జ్ ఉంటుంది. ఎస్, ఇది నేను చేస్తాను, నాకు అవుతుంది అని మనలో ఒక స్ట్రాంగ్ అర్జ్ని, ఒక డ్రైవ్ని క్రియేట్ చేస్తుంది. ఈ సిరియస్ అనే నక్షత్రం ఏం చేస్తుందంటే అది కూడా మనలో అంతఃప్రజ్ఞని అవేకన్ చేస్తుంది, ఇంట్యూషన్ని అవేకన్ చేస్తుంది. సృజనాత్మక శక్తి గలది, గ్రహించే శక్తిని పెంచుతుంది, మనకు ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. సో ఈ స్త్రీ పురుష శక్తి కలయికలే ఈ లయన్స్ గేట్ అనేది. సో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే ఏమవుతుంది, ఇంకొక ప్రాణం ఉత్పత్తి అవుతుంది కదా. అలాగే ఇది కూడా సూర్యుడు మరియు ఈ సిరియస్ నక్షత్రం, ఇవి రెండిటి కలయికే ఈ అద్భుతమైన లయన్స్ గేట్ పోర్టల్ అనేది. దాన్ని మనం ఉపయోగించుకుని మనకి కావాల్సిన మేనిఫెస్టేషన్ని మనం చేసుకుంటాము. ఈ సూర్యుడు మరియు సిరియస్ కలయిక ఎలా అంటే శివశక్తి కుండలిని యోగ లాంటి కలయిక లాంటిది ఇది. ఈ పురుష శక్తి అనేది ఒక విత్తనం లాగా, ఈ స్త్రీ శక్తి అనేది ఒక గర్భం లాగా. ఈ విత్తనాన్ని ఆ గర్భంలో వేస్తే ఒక ప్రాణం వస్తుంది. అలాగే మన కాన్షియస్ మైండ్ కూడా ఈ పురుష శక్తి, మన సబ్ కాన్షియస్ మైండ్ స్త్రీ శక్తి. మనము కాన్షియస్ మైండ్ నుంచి మన మేనిఫెస్టేషన్ అనే సీడ్ని, అంటే విత్తనాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో వేస్తే, ఆ గర్భంలో వేస్తే మన రియాలిటీలో మేనిఫెస్టేషన్ వస్తుంది మనకి, అంటే ఆ ప్రాణంగా వస్తుంది మనకి. అర్థమైందా? సో ఇలా మన మేనిఫెస్టేషన్స్ ఎప్పుడు మనకి దొరుకుతుంది. సో మనం ఏం చేయాలి, మన కాన్షియస్ మైండ్ని, సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో మన లోపల ఫస్ట్ ఏం జరుగుతుందో దాని ప్రతిఫలమే మన జీవితంలో, మన రియాలిటీలో మనకు దొరికేది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే, ఇలా అన్ని మంచివి జరుగుతున్న ఈ అద్భుతమైన ఒక టైంలో ఈ బుధగ్రహం నుంచి మనల్ని లాగే ఒక శక్తి కూడా ఉంది. అందుకే 88 సంవత్సరాల తర్వాత ఇది విశేషంగా ఉండేది. సో ఏం చేస్తుంది ఇది, మనం ఇలా పాజిటివ్గా ఉండి కాన్షియస్ మైండ్ని, సబ్ కాన్షియస్ మైండ్ని అలైన్మెంట్లో పెట్టుకుని మన మేనిఫెస్టేషన్ని మనం దక్కించుకునే ఈ సమయంలో ఈ మన ఓల్డ్ ప్యాటర్న్స్, అంటే పాత భయాలు, పాత దుఃఖము, ఇవంతా మనలో గుర్తుకొచ్చేలాగా చేస్తుంది. ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ వస్తుంది, నెగటివ్ వైపు వెళ్ళేలాగా, కోపం వచ్చేలా, బాధపడేలా, ఇలా అంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టే మనం ఓపికగా ఉండి మనం మాట్లాడే ప్రతి ఒక్క పదము, మనం ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన, మనలో వచ్చే ప్రతి ఒక్క ఇమోషన్, మనం చేసే ప్రతి ఒక్క పని మీద చాలా కేర్ఫుల్గా గమనిస్తుండాలి. ఒక్కొక్క మాటలోనూ పాజిటివిటీ ఉండేలాగా, ఒక్కొక్క ఆలోచనలోనూ పాజిటివిటీ ఉండేలాగా, పాజిటివ్ ఎమోషన్సే మనలో వచ్చేలాగా, మనం చేసే పనుల నుంచి కూడా పాజిటివిటీ వచ్చేలాగా మనల్ని మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఈ అద్భుతమైన ఎనర్జీ
భూమి మీద పడి భూమి పీల్చుకుంటోంది. అంటే భూమిలో ఉన్న మనం కూడా ఈ ఎనర్జీని పీల్చుకుంటున్నాము. సో ఈ ఎనర్జీని మనము మన మేనిఫెస్టేషన్స్కి యూజ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ టెక్నిక్ని చెప్పబోతున్నాను. దీన్ని మీరు 12వ తారీఖు వరకు మిస్ చేయకుండా, ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా చేయండి. చాలా సింపుల్ అండి. మీరు ఏమీ చేయాల్సిన అక్కర్లేదు. జస్ట్ మీ గ్రాటిట్యూడ్ బుక్ ఎవరెవరు పెట్టుకున్నారో గ్రాటిట్యూడ్ బుక్ తీసుకోండి. బుక్ పెట్టలేదంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే పేపర్స్లో కూడా రాసుకోవచ్చు. గోల్స్ బుక్, గ్రాటిట్యూడ్ బుక్ 2 తీసుకోండి. ఫస్ట్ స్టెప్ గ్రాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ అంటే ఊరికే రోజు రాస్తారు కదా, ఏదో పనులు చేస్తూ ఎక్కడో ఏదో క్లాస్లో కూర్చుంటారు, ఆ క్లాస్ వింటూ గ్రాటిట్యూడ్ రాసుకోవడము, లేదా టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ న్యూస్ చూస్తూ రాసుకోవడము. ఇలా కాదండి. గ్రాటిట్యూడ్ అంటే ఈ భూమి మీద ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, మీకు ఎన్నెన్ని అద్భుతమైన వస్తువులు మీ దగ్గర ఉందో వాటిని మీరు అనుభవిస్తున్నందుకు మీకు ఎంతగా గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు మీ హృదయం నుంచి పొంగుకు రావాలి అంటే అది మీకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేయాలి. కృతజ్ఞత నుంచి, సంతోషం నుంచి. మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి ఈ భూమి మీద ఎందుకు మీకు దొరికింది, దాని నుంచి మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారు, దానికి ఎందుకు కృతజ్ఞత చెప్తున్నారు అని డీటెయిల్స్ రాసి కృతజ్ఞతను చెప్పండి. అది మీరు తినే మీ ఫుడ్ కావచ్చు, లేదా మీ శుద్ధమైన వాటర్ కావచ్చు, లేదా మీ ప్లేట్లో ఉన్న ఫుడ్, మీకు షెల్టర్ ఇస్తున్న ఇల్లు, ఈ భూమి మీద ఉన్న జలపాతాలు, భూమి మీద ఉన్న అన్ని చెట్లు, ఇలా దేనికైనా రాయొచ్చు. కానీ రాసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే మీరు హ్యాపీగా దాన్ని నిజంగా మీ మనసులో దాన్ని చూస్తూ ఆనందం పొంగుకొచ్చి రాస్తున్నట్లుండాలే, కానీ ఊరికే రాయాలి అని రాసేది కాదు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఇంత ఇచ్చింది కదా, ఇంత ఇచ్చిన యూనివర్స్కి మనం ఏమి ఇస్తున్నాము, ఏ ఎనర్జీతో కృతజ్ఞతను చెప్తున్నాము, అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని చాలా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడంతా రాస్తూ ఉండండి. టోటల్గా 20 గ్రాటిట్యూడ్స్లు రోజు రాయాలి 12వ తారీఖు వరకు. అప్పుడేమవుతుంది, మనం ఈ గ్రాటిట్యూడ్స్ రాయడం వల్ల మనం సూపర్గా ఛార్జ్ అయిపోతాము. అంటే మనలో ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. అప్పుడేమవుతుంది, అది ఒక విత్తనం, దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుతున్నాము ఆ విత్తనాన్ని. అప్పుడేమవుతుంది, అది ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే టెక్నిక్ సెకండ్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ కదా, ఆ సెకండ్ స్టెప్ కూడా చేయడం వల్ల ఆ విత్తనం మొలకొస్తుంది. అంటే మన రియల్ లైఫ్లో రావడానికి అన్నీ దానికి ఏం కావాలో అన్నీ జరగడం స్టార్ట్ అయిపోతుంది పనులు. కాబట్టి ఈ గ్రాటిట్యూడ్ని మీరు ఎలా రాస్తారు అంటే ఏ ఎనర్జీతో రాస్తారు అని మీరే ఆలోచించుకోండి. మీకు మీ మేనిఫెస్టేషన్ దొరకాలి అంటే కదా. ఓకే, సో ఈ మేనిఫెస్టేషన్కి మీరు ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ 20 గ్రాటిట్యూడ్స్ రాయడం. 20 గ్రాటిట్యూడ్స్ ఎలా రాస్తారు, ఒక్కొక్క దానికి. ఇప్పుడు గాలి అనుకుందాం. నేను పీల్చుకుంటున్న ఈ గాలికి నేను ఎంతగా కృతజ్ఞతలు చెప్తున్నానో తెలుసా. ఎందుకంటే ఈ గాలి నన్ను నా ఊపిరితిత్తులను వచ్చి నాకు ప్రాణాన్ని మాత్రమే ఇవ్వడం లేదు. యూనివర్స్లో ఎంత అద్భుతమైన శక్తి ఉంది, ఆ శక్తిని ఈ గాల్లో ఉంది, దాన్ని నేను పీల్చుకుంటున్నాను. యూనివర్స్లో ఉన్న అద్భుతమైన శక్తిని, అది తలుచుకుంటేనే నాకు ఏదో అద్భుతంగా ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి, నా రోమాంచనంగా ఉంది నాకు. ఇలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాయండి. అప్పుడేమవుతుంది, ఫీల్ చేస్తాం మనం అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. లేదా నేను పీల్చుకుంటున్న గాలికి కృతజ్ఞతలు, నేను తింటున్న ఆహారానికి కృతజ్ఞతలు, నేనుంటున్న ఇంటికి కృతజ్ఞతలు. అలా రాస్తే మీకు ఫీల్ వస్తుందా? రాదు కదా. సో ఇలా నీట్గా వివరించి రాయండి. ఇక స్టెప్ 2 ఏంటంటే, ఫస్ట్ డే ఈరోజు మీరు ఎప్పుడు ఈ వీడియోని వింటారో అప్పుడు కూర్చోండి. ఫస్ట్ నెమ్మదిగా కూర్చొని కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ
మీ హార్ట్ బీట్ పైనే ఫోకస్ చేసుకుంటూ మీకు రాబోయే 30 రోజులలో మీకు ఏం కావాలి, దేన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, రెండు మేనిఫెస్టేషన్స్ని రాసుకోండి. ఎలా రాస్తారు? నాకు కావాల్సినంత డబ్బు యూనివర్స్ నాకు ఇచ్చింది అలా కాకుండా, మీరేమైనా డబ్బులు మేనిఫెస్ట్ చేస్తుంటే ఆ డబ్బుల్ని పొందేందుకు ఆల్రెడీ మీకు డబ్బులు ఇచ్చేసింది అని రాస్తారు కదా. ఫస్ట్ నాకు కావాల్సినంత డబ్బులు యూనివర్స్ నాకు ఇచ్చేసిందని రాస్తారు. ఈ డబ్బుల్ని పొందే అర్హత నాలో ఉంది, ఎందుకంటే నేను కష్టపడతాను, ఈ డబ్బుల్ని సంపాదించడం కోసం కష్టపడతాను, డబ్బుల్ని చాలా ప్రేమిస్తాను, డబ్బులకి చాలా గౌరవాన్ని ఇస్తాను, డబ్బులంటే నాకు దైవంతో సమానం. అలా అని నేను డబ్బుల్ని సంపాదించడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా కష్టపడుతున్నాను, ఇన్ని వాటిలలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇలా మీరు ఏమేమి చేస్తున్నారో అవంతా రాయండి. అప్పుడు ఆ డబ్బుల్ని పొందడానికి మీరు ఏం చేశారని రాసినప్పుడు మీలో ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ డబ్బులు యూనివర్స్ ఇచ్చినందుకు నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానంటే ఈ డబ్బులతో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూడా రాయండి. ఎగ్జాక్ట్లీ అలాగే మీకు జాబ్ కావాలంటే కూడా అలాగే రాయండి, మీకు పెళ్ళి అవ్వాలంటే ఇలా మీకు ఏమేమి ఉందో మేనిఫెస్టేషన్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలి అనుకుంటే రాబోయే 30 రోజులలో ఇల్లు కట్టగలరా? లేదు కదా. అలానే మేనిఫెస్ట్ చేసుకోకూడదా అంటే నో, తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇల్లు కట్టాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ 30 రోజులలో ఇల్లు కట్టలేరు, కానీ ఇల్లు కట్టడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోతుంది, అంటే అంత మంచి స్టార్ట్ అవుతుంది. సో ఇల్లు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఎప్పటికి కంప్లీట్ అవ్వాలో అప్పటికి కంప్లీట్ అవుతుంది. అలా ఓకే, అర్థమైంది కదా. సో ఇలా కాబట్టి మీరు ఈ రాబోయే 30 రోజులలో దేన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఏదైనా 2 ఇలా వివరంగా రాయండి. దీన్ని మీరు ఈ వీడియోని ఎప్పుడు వింటారో అప్పటి నుంచి 12వ తారీఖు వరకు రోజు రాయండి. రోజు రాసేసి లాస్ట్ డే 12వ తారీఖున ఈ అన్ని పేపర్స్లో రాసిన వాళ్ళు కాల్ చేసి బూడిదని ఆకాశానికి అంటే యూనివర్స్కి సమర్పించేయండి. బుక్లో రాసిన వాళ్ళు అలానే పెట్టుకోండి. సో అప్పుడే నేను చెప్పినట్టు మీరు ఈ మేనిఫెస్టేషన్స్ అంతా చేసుకునే టైంలో మీరు చాలా హ్యాపీగా ఉండి కృతజ్ఞతలు రాసుకుంటూ పాజిటివ్గా జాలీగా ఇలా ఉండే టైంలోనే మీకు ఛాలెంజెస్ ఎక్కువగా వస్తుంది. అంటే మీలో నెగటివ్ ఎమోషన్స్ వచ్చేలాగా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టచ్చు, మీకు కోపం వచ్చేలాగా నడుచుకోవచ్చు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు, ఇలాంటివంతా చేయొచ్చు. ఏం జరిగినా మీరు ఓపికతో అందరినీ క్షమించేసి కూల్గా హ్యాపీగా ఉండండి. ఈ మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఈ 888 పోర్టల్ అద్భుతంగా ఉంది, ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని యూస్ చేసుకొని సమయాన్ని మీరందరూ మీకేం కావాలనో దక్కించుకొని మీరందరూ హ్యాపీగా చాలా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో నా మాటల్ని ఆపేస్తున్నాను, సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.